నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. జిల్లా ప్రజల అవసరాలకు స్టాక్ పాయింట్లు అందుబాటులో ఉంచిన ఇసుక నిల్వలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి కోరారు. జిల్లాలో ఇసుక రీచ్లు అందుబాటులో లేనందున జిల్లా స్థాయి ఇసుక కమిటీ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని తీపరు 2 ఇసుక రీచ్ నుండి ఇసుకను ఆచంట, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం, ఉండి నియోజకవర్గ ప్రధాన కేంద్రాలకు ఇసుక తరలించి స్టాక్ పాయింట్ ద్వారా అమ్మకాలు చేపట్టడానికి నిర్ణయించి ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించడం జరిగిందని తెలిపారు. చారిత్రక పరిశోధన రంగంలో పనిచేస్తున్న వారిలో తణుకునకు చెందిన కానూరి బద్రీనాథ్ దాదాపు 25 పుస్తకాలు ప్రచురించారు. 6-7 చారిత్రక గ్రంథాలను వెలువరించి ఈ ప్రాంత ఘన చరిత్రను వెలుగులోకి తెచ్చారు. మొదటి రచన పానారా విషయంపై ఆయన ఈ విధంగా తెలిపారు. చారిత్రక పరిశోధన రంగం ఇప్పుడు చాలా నెగ్లెక్టెడ్గా, ఇగ్నోర్డ్గా ఉన్నటువంటి పరిస్థితి. సో చారిత్రక పరిశోధన రంగంలో నేను కృషి చేస్తున్నాను. నేను కొన్ని అద్భుతమైనటువంటి పరిశోధన గ్రంథాలు ఇచ్చినటువంటి అవకాశం నాకు దక్కింది. నేను 2003 సంవత్సరంలో మొట్టమొదటిగా నేను పానార విషయము అనేటువంటి పరిశోధన గ్రంథాన్ని ఇచ్చాను. దాదాపు 8-9 శతాబ్దాల కాలంలో ఇప్పుడు మనం పశ్చిమ గోదావరి జిల్లాగా పిలుచుకుంటున్నటువంటి ఈ ప్రదేశానికి ఉన్నటువంటి పేరు ఆ రోజున పానార విషయముగా దీన్ని పిలిచారు. విషయం అంటే కొంత భౌగోళికంగా కొంత భౌగోళిక విస్తీర్ణాన్ని చెప్పేటువంటిది. పావనవారి విషయము, పానార విషయము, పాగునాటి విషయము, పాకునార విషయం, ఇట్లా రకరకాలుగా వ్యవహారంలో పిలువబడింది ఈ ప్రాంతం. పానార పావనవారి విషయము, వారి అంటే జలము అని, పావనమైన జలము చేత తడువబడిన ప్రాంతము. గోదావరి పాయినటువంటి గౌతమి, పవిత్రమైనటువంటి గోస్తని నది ప్రవహించినటువంటి ప్రాంతం ఇది. ఆ 2 పవిత్ర నదీ జలాలతో పునీతమైనటువంటి ప్రాంతాన్ని 1500 సంవత్సరాల క్రితం పానార విషయముగా పిలిచారు. అతి ముఖ్యంగా చెప్పాల్సి వస్తే భీమవరం, నరసాపురం, కొవ్వూరు, తణుకు ఈ తాలూకాలు కలిసి ఉండేవి. మన జిల్లాకి సంబంధించిన చారిత్రక పరిశోధక బ్రహ్మ మల్లంపల్లి సోమశేఖర్ శర్మ గారు మద్రాస్ ఓరియంటల్ లైబ్రరీకి 1947లో ఇచ్చినటువంటి ఒక డాక్యుమెంటు, దాంట్లో ఆయన ఈ నోట్ ఆన్ పాగునార విషయ అనేటువంటి ఒక ఆంగ్ల వ్యాసాన్ని ఈ ప్రాంతం గురించి వ్రాశారు. ప్రాక్కున అంటే ప్రాక్ అంటే తూర్పు అని అర్థం. ప్రాక్కు కుణాల సీమ అంటే తూర్పున సరస్సుని కలిగినటువంటి ప్రాంతము అని, అంటే కొల్లేటి సరస్సుని కలిగినటువంటి ప్రాంతం ప్రాకునాటి సీమ, పాగునాటి సీమ, తర్వాత పానార సీమ, పానార విషయం, ఇట్లాగా వ్యవహారంలో పిలువబడింది. అది ఆ పానార విషయం అనేటువంటి దాన్ని పానార విషయం పేరుతో నేను ఈ పుస్తకం 2003లో ఇచ్చాను. ఈ పానార విషయం అనేటువంటి చరిత్ర మనతోటి పాటుగా ముందుకు వస్తుంది. దానిని అందరికీ చూపించాలనే తాపత్రయపడుతోంది. ఒక కీర్తి పతాకలాగా ఈ గ్రంథం. సో ఈ గ్రంథం ద్వారా అతి ప్రాచీన ఈ ప్రాంతం యొక్క చరిత్ర మొదటిసారిగా వెలుగులోకి తీసుకురావటం నా పురాకృత జన్మ వైభవం అని, నా జన్మ ధన్యమైందని భావిస్తున్నాను. తణుకు వెంకటేశ్వర వారి ఆలయంలో శ్రీ పంచమి సందర్భంగా సామూహిక ఉచిత అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించినట్లు కార్యనిర్వహణాధికారి ముత్యాల సత్యనారాయణ తెలిపారు. ఆలయ అర్చకులు పానలింగంపల్లి సత్యనారాయణాచార్యులు, రాకుదుటి వేణుగోపాలాచార్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇరగవరం వేద పండితులచే చిన్నారులు వేదాశీర్చనాలు చేయించారు. నండూరి వెంకట సూర్య రామానుజం రాధిక దంపతులచే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
అఖిల భారత భవానీ దీక్షాపీఠం ఆధ్వర్యంలో సజ్జాపురం ఏవుల్లమ్మ గుడి ఎదురుగా వినాయకుని పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. పీఠ వ్యవస్థాపకుడు శివరామకృష్ణ స్వామీజీ కృష్ణవేణి మాతాశ్రీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గురుభవానీలు 25 సంవత్సరాలు తణుకు నుండి విజయవాడ పాదయాత్ర చేసిన గురుభవానీ శ్రీను, జయరాం, దివాకర్, గేమ్స్ రాజు తదితరుల ఆధ్వర్యం వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. వసంత పంచమి సందర్భంగా మండపాక ఎల్లారమ్మ అమ్మవారి ఆలయంలో సరస్వతి పూజను నిర్వహించారు. దాతల సహకారంతో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు బహుకరించారు. దాతల సహకారంతో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, వివిధ పుష్పాలతో అమ్మవారికి పుష్పోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకుడు కొడమంచలి బలరామకృష్ణమూర్తి, నాగశేష రాజగోపాల్, కొండవీటి అయ్యప్ప కృష్ణ పాల్గొన్నారు. గ్రామస్తులు ఆత్మకూరి రామకృష్ణ, పెండెల ఎల్లప్పరాజు, ముల్లపూడి శివరామకృష్ణ, అలపాటి శివరావు, కార్యనిర్వహణాధికారి పి సూనారాయణ తదితరులు పాల్గొన్నారు. నీ పేరు గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ మహాలక్ష్మీ దేవతాభ్యో నమః మహాసరస్వతి దేవతా ప్రసాద సిద్ధిరస్తు లక్ష్మీ గణాక్షరస్తు మంగళాని భవంతో నిత్యశ్రీరస్తు కల్లజన నిత్యశ్రీ త్రిపుర సుందరేశ ఎల్లారమ దేవత సంపూర్ణ అనుగ్రహ కటాక్ష యోగ్యతా ఫల సిద్ధిరస్తు లక్ష్మీ గణాక్షరస్తు ధనకనక వస్తువాహన సిద్ధిరస్తు మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి లక్ష్మీ గణాక్షరస్తు పట్టుకోండి అలాగా. తణుకు రూట్ స్కూల్లో హైదరాబాద్కు చెందిన మహా అకాడమీ స్థాపకులు వై మల్లికార్జునరావు చేతి వ్రాతపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సంస్థ డైరెక్టర్ ఎల్కే త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చేతి రాత మార్చుకోవడం ద్వారా మంచి మార్కులు సంపాదించడమే కాకుండా మనస్తత్వంలో కూడా సానుకూల దృక్పథానికి తోడ్పడుతుందని తెలిపారు. కార్యక్రమంలో చేతిరాతలో ఉండే మెలకువలు, నియమ నిబంధనలను చాలా కూలంకషంగా వివరించారు. కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ బి విద్యాకాంత్ వై మల్లికార్జునరావును సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదల పొట్టను కొట్టే బడ్జెట్ అని సిపిఎం పార్టీ ఇరగవరం మండల కన్వీనర్ కామన మున్స్వామి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్కు నిరసనగా సోమవారం ఇరగవరం మండల తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కామన మున్స్వామి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్లకు పెట్టుబడిదారులకు అనుకూలమైందని అన్నారు. దేశంలోని పేద ప్రజలను, మహిళలను, యువకులను, రైతులను ఈ బడ్జెట్లో మరిచారని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చినట్టు నుండి దేశంలో 1,30,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే బడ్జెట్లో రైతులకు 4,000 కోట్ల రూపాయలు కోత విధించడం దుర్మార్గమైన చర్యని మున్స్వామి అన్నారు. వెంటనే బడ్జెట్ ద్వారా ఆంధ్రప్రదేశ్కు నిధులు కేటాయించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. లేని పక్షంలో ప్రజలతో సిపిఎం పార్టీ ఉద్యమాన్ని చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ సభ్యులు జిత్తిక రామాంజనేయులు, గుబ్బల ముత్యాలు, పెచ్చటి సుబ్బారావు, పిల్లి కోటేశ్వరరావు, బొంత నాగబాబు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి తద్వారా వినియోగదారులకు చేకూరే ప్రయోజనం వివరించి యూనిట్ల స్థాపన కోసం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏపీ ట్రాన్స్కో క్షేత్రస్థాయి అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించే లక్ష్యంతో సోలార్ విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేయడంపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు. సెంట్రల్ జైల్ మహిళా ప్రత్యేక జైల్లో శిక్షణ అనుభవిస్తూ గిరిజన ఖైదీలను కలిసి వారి సాధక బాధకాలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకోవడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వదిత్య శంకర్ నాయక్ పేర్కొన్నారు. సోమవారం నగరంలోని రాజమండ్రి కేంద్ర కారాగారాన్ని, ఉదయం మహిళా ప్రత్యేక జైలును సాయంత్రం సందర్శించి గిరిజన ఖైదీలతో మాట్లాడినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెంట్రల్ జైలు మహిళా ప్రత్యేక ఖైదీలు, జైలు అధికారులు, సిబ్బంది తమ పట్ల వ్యవహరిస్తున్న తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేయడం జరిగిందని తెలిపినట్లు చెప్పారు. పర్యటన నేపథ్యాన్ని వివరిస్తూ ప్రభుత్వానికి వాస్తవ పరిస్థితి నివేదిక రూపంలో ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా చెందిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ఏలూరు జిల్లా కలెక్టరేట్లో విడుదల చేయడం జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి తెలిపారు. సోమవారం ఉదయం డిఆర్ఓ ఛాంబర్లో రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారామమూర్తి మాట్లాడుతూ పూర్వపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి ద్వైవార్షిక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 3 సోమవారం విడుదల చేయడం జరిగిందని, ఫిబ్రవరి 10 వరకు నామినేషన్ దాఖలు చేసేందుకు అవకాశం ఉందని అన్నారు. ఫిబ్రవరి 11న నామినేషన్ స్క్రూటినీ, నామినేషన్ ఉపసంహరణ 13వ తేదీ వరకు అవకాశం ఉందని, తదుపరి పోటీలో పాల్గొనే అభ్యర్థుల వివరాలు వెల్లడిస్తారని పేర్కొన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు నగరపాలక సంస్థలో అక్రమంగా తొలగించిన 60 మంది క్లాబ్ ఆటో డ్రైవర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ సోమవారం ఏలూరు నగరపాలక సంస్థ క్లాబ్ ఆటో డ్రైవర్ల సంఘం ఆధ్వర్యంలో అశోక్ నగర్లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని డిసిఎల్పి శ్రీనివాస్కు అందజేశారు. ఈ సందర్భంగా క్లాబ్ ఆటోల డ్రైవర్లు క్లాబ్ ఆటోలను కొనసాగించాలని, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా క్లాబ్ ఆటో డ్రైవర్ను తొలగించడం అన్యాయమని, అక్రమంగా తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినదించారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో సీనియర్ నాయకుడు చింతల తాలినాయుడు సంతాప సభ సత్రంపాడు ఎంఆర్సీ కాలనీలో ఏరియా కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్ అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డేగా ప్రభాకర్, సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, దాలినాయుడు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సంతాప సభలో డేగా ప్రభాకర్ మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ ఏలూరు ఎంపీగా వీరమాచినేని విమలాదేవి, ఎమ్మెల్యేగా అత్తులూరి సర్వేశ్వరరావు పోటీ చేసిన సమయంలో చింతల దాలినాయుడు ఎన్నికల్లో విశేషంగా కృషి చేసి వారి ఇరువురు గెలుపొందడానికి పనిచేశారని కొనియాడారు. ఈనాటి బంగారు మాట. మీ సంపాదనలో కొంత పేదవాళ్లకు పంచండి, వాళ్ళు మీకు ఆనందాన్ని పంచుతారు. గౌతమ బుద్ధుడు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.